ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటిదే హవానా? ఆయన జిల్లాలో ఎంత చెప్తే అంతేనా? పోస్ట్ ఏదైనా తన వాళ్లు ఉండాల్సిందేనా? అంగబలం అర్ధబలంతో జిల్లాలో చక్రం తిప్పుతున్నారా? కాంగ్రెస్లో అత్యంత సీనియర్ అయిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట చెల్లుబాటు కావడం లేదా? సీనియర్ మంత్రి తుమ్మల సైలెన్స్ వెనుక ఆంతర్యమేంటి? ఖమ్మం పాలిటిక్స్ పై కాంగ్రెస్ వాదులు అసంతృప్తితో రగిలిపోతున్నారా అంటే చూద్దాం. కాంగ్రెస్లోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంట్రీతో జిల్లా రాజకీయాలు ఆయన చుట్టే తిరుగుతున్నాయి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టివి అన్నట్లుగా ఖమ్మం రాజకీయాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా పొంగులేటి హవానే నడుస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ఇటు రాష్ట్రంలో కీలక నేతగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట కంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటే చెల్లుబాటు అవుతుందట. ఉద్యోగుల బదిలీల విషయంలో పొంగులేటి సిఫారసు చేసిన పేర్లనే ఫైనల్ చేస్తున్నారని టాక్. అటు ఉద్యోగుల బదిలీలు, రాజకీయ పదవులు ఎవరికి ఇవ్వాలనేది కూడా పొంగులేటిని నిర్ణయిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు మాట్లాడుకుంటున్నారు. డీఎస్పీ, ఆర్డీఓ తదితర పోస్టులు సదరు మంత్రి చెప్పిన వారికే ఖాయమని ఉన్నతాధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలోనే కాకుండా రాజకీయ పదవుల విషయంలో కూడా మంత్రి పొంగులేటి ఆధిపత్యమే కొనసాగుతుంది. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలను ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న దొండపాటి వెంకటేశన్ నిర్వర్తిస్తున్నారు. అయితే చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చి తన అనుచరుణ్ణి చైర్మన్ గా చేసుకోవాలనేదే పొంగులేటి వ్యూహం. డీసీసీబీ చైర్మన్ గా బ్రహ్మయ్యను ఎన్నుకునేలా మంత్రి పొంగులేటి పావులు కలుపుతున్నారు. డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవలస శ్రీను కూడా పొంగులేటి అనుచరుడే. అటు భద్రాద్రి కొత్తగూడెం చైర్మన్ బాధ్యతలను వైస్ చైర్మన్ చంద్రశేఖర్ కు అప్పగించారు. కోరం కనకయ్య ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో చంద్రశేఖర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పొంగులేటి చంద్రశేఖర్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని కోరం కనకయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఖమ్మం ఎంపీగా తన సోదరుడు ప్రసాద్ కు ఛాన్స్ ఇప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తన సోదరుడికి టికెట్ ఇస్తే పార్లమెంట్ అభ్యర్థుల కోసం ఫండింగ్ ఇస్తారని విస్తృత ప్రచారం చేసుకుంటున్నాడు. అటు సీఎం రేవంత్ రెడ్డిని, ఇటు మంత్రులను సైతం మెప్పించే పనిలో నిమగ్నమయ్యాడట. జిల్లాలో పొంగులేటి ఆధిపత్యంపై కాంగ్రెస్ వాదులంతా గుర్రుగా ఉన్నారట. పోస్టులన్నీ తన అనుచరులకే ఇప్పించుకుంటే ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై వారంతా ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని కాంగ్రెస్ వాదుల ఆవేదనను బాహాటంగానే వెలుబుచ్చారు. అప్పట్లో మల్లు నందిని చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో సంచలనంగా మారాయి. అటు మంత్రి తుమ్మల మాత్రం జిల్లాలో రాజకీయ పరిణామాలను సైలెంట్ గా పరిశీలిస్తున్నారు. పార్టీలో ఎప్పటినుండో పనిచేస్తున్న వారికి ఇవ్వాలనే ఆలోచనలో తుమ్మల ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే నియోజకవర్గానికే పరిమితమై పనిచేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.